కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్. ఆర్బీఐ నిన్న అనగా ఏప్రిల్ 24 నాడు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ లో భాగంగా ఈ కోటక్ మహీంద్రా బ్యాంకుకి సంబంధించిన కొన్ని సర్వీసెస్ ని బ్యాన్ చేస్తున్నట్లు సమాచారం తెలిపింది. ఈ సమాచారాన్ని విన్న తర్వాత చాలా మంది కస్టమర్లు, ఈ బ్యాంకు కస్టమర్లు, అమ్మో బ్యానా, మా డబ్బు ఈ బ్యాంకులో ఉంది, మా డబ్బు సేఫేనా, లేదా మా డబ్బుని విత్డ్రా చేసుకోవాలా, అదేవిధంగా మాకు కార్డ్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఈ బ్యాంక్ నుండి, అవి పనిచేస్తాయా లేదా చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారనమాట. అందుకనే ఈ వీడియోలో భాగంగా ఎటువంటి సర్వీసెస్ని బ్యాన్ చేసింది ఆర్బీఐ, అదేవిధంగా కార్డులు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ పనిచేస్తాయా లేదా, అదేవిధంగా ఈ బ్యాన్కి ప్రధానమైన కారణం ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఎన్ని సర్వీసెస్ మీద బ్యాన్ని విధించింది? ఓన్లీ రెండు. సో ఇవి ఆర్బీఐ బ్యారిడ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రమ్ యాడింగ్ కస్టమర్స్ త్రూ డిజిటల్ ఛానల్స్ అండ్ ఇష్యూయింగ్ న్యూ క్రెడిట్ కార్డ్స్. ఇవి రెండే. అర్థమైందా అండి? ఇంకా క్లియర్గా ఇక్కడే ఉంది. ఫస్ట్ వన్, నో ఇష్యూ ఆఫ్ న్యూ క్రెడిట్ కార్డ్స్. అర్థమైందా అండి? ఈ సర్క్యులర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయకూడదు. ఒకవేళ మీరు కనుక అప్లై చేస్తే క్రెడిట్ కార్డ్ రాదు, ఆ బ్యాంక్ ఇవ్వదు. మళ్ళీ ఇంకొకసారి ఆర్బీఐ సర్క్యులర్ ఇచ్చేంత వరకు సర్లేండి, ఓకే అంతా బాగానే ఉంది, ఇప్పుడు మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పేంత వరకు ఈ బ్యాంకు మనకైతే కొత్త క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వదు. అప్లై చేసినా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కార్డు ఉంది, ఎలా? ఎస్, యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎంత లిమిట్ ఉందో అంతా మీరైతే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ కొత్త కార్డ్స్కి మాత్రమే ఈ రూల్. సో ఈ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడానికి లేదు. మీరు మేబీ ఆన్లైన్లో అప్లై చేసినా ఆఫ్లైన్లో అప్లై చేసినా కొత్త క్రెడిట్ కార్డ్స్ రావు. క్లియర్? అదేవిధంగా సెకండ్ వన్, షుడ్ నాట్ యాడ్ న్యూ కస్టమర్స్ త్రూ డిజిటల్ ఛానల్స్. ఆల్రెడీ చెప్పా. సో వీళ్ళకి వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. యాప్లో మళ్ళీ రెండు ఉన్నాయి, కోటక్ మొబైల్ బ్యాంకింగ్, అదేవిధంగా కోటక్ 811 యాప్. ఇన్ని రోజులు మనం బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లో సేవింగ్స్ ఖాతాని చిటికలో 2 minutesలో ఓపెన్ చేసుకోవచ్చు ఇన్ని రోజులు. కానీ ఈ సర్క్యులర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి, అనగా నిన్నటి నుంచి మనం ఆన్లైన్లో ఈ ఖాతాని ఓపెన్ చేసుకోలేం. ఒకవేళ మీరు కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఖాతాని, అనగా సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆఫ్లైన్ డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ యాప్ నుండి, ఈ యాప్ సెపరేట్గా దీనికోసమే, కోటక్ 811, 2 minutesలో మనమైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు, ఓపెన్. కానీ ఈ ఆప్షన్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందే ఈ ఖాతాని ఆన్లైన్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. క్లిక్, ఇదిగోండి అప్లై నౌ, క్లిక్ చేద్దామా? క్లిక్, లేదు. సో ఏమంటుంది, మీకు ఈ ఖాతా కావాలంటే ఆన్లైన్లో ఆప్షన్ లేదు, కావాలంటే బ్రాంచ్కి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోండి అని చెప్తుంది. కానీ మొన్నటి వరకు మనం కావాలంటే ఇక్కడే ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా క్రెడిట్ కార్డ్కి అప్లై చేద్దామన్నా రావట్లేదు ఆప్షన్. సర్లేండి, మాకు ఆల్రెడీ ఖాతా ఉంది, ఎప్పుడో ఓపెన్ చేసా, డబ్బులు ఉన్నాయి, ఎలా? పర్లేదు. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అర్థమైందా అండి? ఆల్రెడీ మీకు యాప్ ఉండి ఖాతా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. యాప్ ఇదంతా ప్రాపర్గా పనిచేస్తుంది. ఓన్లీ కొత్త వాళ్ళు వీటి ద్వారా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోలేరు, అంతే. సో ఆర్బీఐ బ్యాన్ విధించడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ వన్, ఐటీ రిస్క్. రెండోది, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్. సో ఈ ప్రాబ్లమ్ని ఆర్బీఐ 2022లో ఫైండ్ అవుట్ చేసింది. ప్రాబ్లం ఉంది, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సార్ట్ అవుట్ చేయండి అని చెప్పింది. కానీ చేశారా? లేదు. 2022-23 2 years గడిచాయి, అయినా కూడా చేయలే. మీకు అర్థమైందా? ఇది కావాలంటే తెలుగులో నేనైతే మీకు చూపిస్తా. ఒకటి, డేటా భద్రతా సమస్యలు. అర్థమైందా అండి? సో అంత సేఫ్గా లేదంట డేటా. ఎవరైతే ఆన్లైన్లో ఈ ఖాతాని లేదా ఆన్లైన్లో క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారో వాళ్ళ డేటా పెద్ద సేఫ్గా లేదంట. ఫ్యూచర్లో ఎవరైనా సర్వర్ని హ్యాక్ చేస్తే మేబీ డేటా అంతా
గోవింద. అర్థమైందా అండి? సో డేటా అంత సేఫ్గా లేదు, అంటే లీక్ అవ్వాల. ఎవరైనా హ్యాక్ చేస్తే వెంటనే లీక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. సో అదే RBI 2022లో చెప్పింది, చూసుకోండి జాగ్రత్త అని చెప్పి. కానీ అంతగా యాక్షన్ తీసుకోలేదు ఈ బ్యాంక్. అదేవిధంగా ఐటీ మౌలిక సదుపాయాలు ఉండాల్సిన స్థాయిలో లేవంట. అర్థమైందండి? సో ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో టైం ఇచ్చింది RBI, దీన్ని ప్రాపర్ చేసుకోండి ఈ రెండింటిని అని చెప్పి. కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. చూస్తూ ఉంది. ఫైనల్గా మొన్న అనగా April 15th మీలో ఎవరికైతే ఈ ఖాతా ఉందో మీరు ఫేస్ చేసే ఉంటారు. సర్వర్ పెద్దగా పని చేయలేదు, సరిగ్గా పని చేయలే, డబ్బులు పంపిస్తే పోలే, ఫోన్పే చేస్తే పోలే, చాలా అంటే చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు ఈ బ్యాంకు కస్టమర్స్. సో ఆ తర్వాత వీళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వీళ్ళు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రోలింగ్ అనమాట, పని చేయట్లేదు అని చెప్పి. ఫైనల్గా ఈ సమాచారం RBIకి తెలిసింది. సో వెంటనే ఆడిట్, సివియర్గా ఆడిట్ అయితే చేస్తే మళ్ళీ తెలిసింది ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. వీళ్ళకి టైం ఇచ్చినా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని చెప్పి ఫైనల్గా బ్యాన్ విధించింది. అది కూడా కొత్త క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వకూడదు, కొత్త కస్టమర్స్ని ఆన్లైన్లో తీసుకోకూడదు అని చెప్పి బ్యాన్ విధించింది. అర్థమైందండి? మిగతా అంతా సేమ్. సో ఇంత సివియర్గా బ్యాన్ విధించడానికి కారణం ఏంటంటే వీళ్ళు 95% ఆఫ్ పర్సనల్ లోన్స్ ఆన్లైన్లో ఇస్తూ ఉన్నారు అండ్ 99% ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ని ఆన్లైన్లో ఇస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ ఇష్యూ గ్రోత్ రేట్ అన్నది ఏకంగా 52% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. సేల్స్ ఈ విధంగా ప్రతి ఇయర్ పెరుగుతూ ఉన్నాయి అండ్ 99% ఆఫ్ కార్డ్స్ ఆన్లైన్లో ఇష్యూ అవుతూ ఉన్నాయి. కానీ వీళ్ళ డేటాబేస్ అంతగా బాలేదు. మౌలిక సదుపాయాలు, ఐటీ మౌలిక సదుపాయాలు అంతగా బాలేదు. ఫ్యూచర్లో ఎవరైనా సర్వర్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే, లేకపోతే సైబర్ అటాక్ అన్నది జరిగితే మేబీ డేటా అంతా లీక్ అవ్వచ్చు అని చెప్పి ముందుగానే యాక్షన్ తీసుకుంటుంది RBI. సో టైం ఇచ్చారు. టైం అంటే 2 months 3 months అని కాదు. దీన్ని ప్రాపర్గా చేసుకోండి. ఎప్పుడైతే దీన్ని ప్రాపర్గా చేసుకొని మాకు చూపిస్తారో అప్పుడు బ్యాన్ని ఎత్తేస్తాం. తర్వాత ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ మీరైతే ఇచ్చుకోండి. సో ప్రెజెంట్ ఎవరైతే కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా అని చెప్పారు. సో ఆల్రెడీ బ్యాంకు ఖాతా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆల్రెడీ కార్డు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, నార్మల్గానే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి చాలా అంటే చాలా పెద్ద బిజినెస్ లాస్ అనమాట. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ క్రెడిట్ కార్డ్ సేల్స్ అనేవి ఈ విధంగా పెరుగుతున్నాయి. ఈ టైంలో కొత్త కార్డ్స్ని ఇవ్వద్దు అంటే చాలా పెద్ద దెబ్బ. సో అందుకనే ఈ షేర్, కోటక్ మహీంద్రా షేర్ అన్నది ఆల్రెడీ 10% తగ్గింది ధర. మేబీ ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు, కానీ ఇది టెంపరీ. సో వీళ్ళు కనుక అంతా ప్రాపర్గా పెట్టుకుంటే ఫ్యూచర్లో బ్యాన్ ఎత్తేస్తారు. ఆల్రెడీ HDFC బ్యాంకుకి ఈ విధంగానే జరిగింది. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎత్తేసారు. సో ఇది కూడా మేబీ ఇలాగే జరగవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బ్యాంకు కస్టమర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, క్లియర్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, క్రెడిట్ కార్డ్స్ గురించి, అదేవిధంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉంటాయి విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599. సో లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో లైఫ్ లాంగ్ మీరైతే ఈ కోర్సులు చూడవచ్చు. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో మంచిగా వ్యవసాయం చేస్తున్నాడో ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తాడు అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.